నిన్న జరిగిన ఇష్యూలో టక్కని ఒక 10 మంది నేను కరెక్ట్గా స్టేజ్ ఎక్కక ముందు కాల్స్ వచ్చింది నాకు. అన్న కూడా పక్కనే ఉన్నారు. టక్కని కాల్స్ వచ్చింది. ఇలాగ మన అనిల్ని ఎఫ్ఐలో అందరూ బౌన్సర్స్ అందులో 16 మంది కర్రలు కటార్లు రాడ్లతో వచ్చి ధ్వంసం చేశారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈయన మన క్యాంపస్లో ఉన్నప్పుడు వినయ్ గారు పలువురు చాలా మందితో అదే హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి, సార్ ఇక్కడ టెర్రరిస్టులు లేరు, పిల్లలే, ఇంత బౌన్సర్స్ ఎందుకు సార్, వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు, ఇక్కడ గొడవలు చేస్తున్నారు, దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది, ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్, ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్, ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్గా ఏ అలవాట్లు నేను వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయాంతులతో గురి చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈరోజు కొట్టు మూసుకొని పారిపోయాడు. మీరు నోటీస్ చేస్తే నేను గొడవ అయిన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, ఎక్కడే గొడవ జరిగినా సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం. సో ఇది ఆనవాయితీ అయిపోయింది. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ రిపీట్ అవుతుంది ప్యాటర్న్. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను, సార్ నానిగారు మీకు నమస్కారం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు సపోర్ట్ చేసి ఓట్లు వేశారు సార్, అండ్ మీకు తెలుసు ప్రతి ఒక్కరు నిలబడి సపోర్ట్ చేశారు. ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్, వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్. ఇక్కడ కూడా ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగండి సార్. అంతే, ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇవ్వండి. నేను అడిగేదాన్ని ఏమి ఇవ్వకండి, వాళ్ళు ధైర్యం ఇవ్వండి. ఇలా పోలీస్ సిబ్బంది ఉంది, మీరున్నారు, గుడ్ గవర్నెన్స్ ఉందని నిన్ను నమ్ముతున్నాను, అది కూడా ఇక్కడ ప్రజలు నమ్మేలాగా చేద్దాం మనం. గత 5 yearsగా, గత కొద్ది సంవత్సరాలుగానే వీళ్ళని 3-4 yearsగా అసలు ఎలా ఉందంటే 3 years బ్యాక్ ఇలా లేదండి. ఎప్పుడు నాన్నగారు చూసుకున్నంత కాలం ఇది ఇలా లేదండి. ఆయన 10 మందికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసిన క్యాంపస్ 3 years నుంచి ఏమైందో తెలియదు. ఎందుకు ఇలా ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలిసింది. సో దయచేసి ప్లీజ్ లుక్ ఇంటూ ఇట్. ఈ బౌన్సర్స్ని అంతా ఎండ్ చేయండి. ఇది వీళ్ళకి కూడా దెబ్బలు తగిలింది. ఇప్పుడు ఆయన ప్రాణభయాలతో చేసుకొని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయనకు కూడా ఫోన్స్ వచ్చి బెదిరింపులు జరిగాయి. ఆయన కూడా ఇది కొట్టిన తర్వాత ఇదంతా అయిన తర్వాత క్యాంపస్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ బెదిరించారంట. ఇక్కడ కొంతమంది కూడా దెబ్బలు తగిలింది. పిల్లలు కూడా భోంచేస్తున్న పిల్లలు ఇవన్నీ జరిగేటప్పుడు పిల్లల ముందు ఇవన్నీ చేస్తే ఏరియాలో ఇంకెంత భయపడతారండి. ఇది కేవలం ఇంటిమిడేషను, ఇది అంతం చేయాలి. దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే విష్ణు గారు, వినయ్ గారు కూడా ఈ విషయం సీరియస్గా తీసుకొని దయచేసి ప్రేమను పంచండి. ప్రేమతోనే డీల్ చేద్దాం. మనమంతా ఒకటి, మనం అంతా ఒక కుటుంబం. ఆయన లీడర్షిప్లో ఆయన ఇక్కడ అందరిని కొట్టుకుంటూ, ఆయన తిరుపతిలో కూడా హాస్టల్స్ కట్టుకొని ఉన్నాడు ఆయన హ్యాపీగా. అండ్ ప్రతిదీ తెలుసు వాళ్ళు చేసేది. అండ్ ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అందరూ వస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు. పోలీస్ కర్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర, రోడ్డుల్లోనే ఇక్కడ తిరుగుతారు, అంత దాంకోరు, బయటే ఉంటారు అందరూ. మీరు చూస్తే మీరు ఎక్కడికి వచ్చారు, కాన్సర్కి వచ్చారా, ఎక్కడికి వచ్చారా అని ఉంటుంటుంది మీకు. అదండి, నేను మిగతాది ఇంకెక్కువ మాట్లాడకూడదు. నేను స్టేషన్కి వెళ్ళి సిఐ గారు, డిఎస్పీ గారు న్యాయం చేస్తారని చెప్పారు. నేను ఇక్కడ భయపడే వాళ్ళందరినీ తోడు తీసుకెళ్తున్నాను. వాళ్ళు తోడుగా వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ పెడతా అన్నారు.